ఇది స్టేట్ లెవెల్ పోటీలో నాకిచ్చిన మెడల్ అండి. ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తున్న మాలినికి ఆ రోజు సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. ఇవన్నీ చూసిన తర్వాత ఆ సినిమాలో యాక్ట్ చేయమని చాలా మంది అడిగారు, కానీ నాన్నకి ఇష్టం లేదు. నిజంగానా? హైదరాబాద్లో పెద్ద కాలేజీలో చదువుకోవాలని ఆశపడ్డాను, కానీ బయటికి వెళ్ళిన అవసరం లేదు, మన ఊర్లోనే చదువుకుంటే చాలు అని నాన్న అన్నారు. నేను బామ్మకు బ్రేక్ఫాస్ట్ చేస్తాను, మీరెళ్ళి తనతో మాట్లాడుతూ ఉండండి. Sweet Sachin. గుడ్ మార్నింగ్ బామ్మా. Hi, good morning, young boy. I hope you had a sweet night yesterday. యా. అరుణ్, నువ్వు పనిచేసేది దుబాయ్లో కదా? నేను అక్కడ ఉండేదాన్ని కొన్ని రోజులకు ముందు. అవునా? వెన్ ఐ వాజ్ కమింగ్ ఫ్రమ్ లండన్. ఆ, రాజశ్రీ వాళ్ళ తాత లండన్ లో చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండేవారు. అవునా? లాస్ట్ టైం దట్ వాజ్ 1979. We fly via దుబాయ్. ఆ, మా అమ్మాయి సుమిత్ర, తనెవరంటే యువర్ మదర్ ఇల్లా. తను కూడా బ్రిటిష్ ఎడ్యుకేటెడే, ప్రైమరీ లెవెల్. అప్పుడే వాళ్ళ నాన్న ఊరు సెంటిమెంట్ తో అక్కడ జాబ్ రిజైన్ చేసేసి ఈ పల్లెటూరుకి తీసుకొచ్చాడు. ఆ రోజు టైపింగ్ క్లాస్కి వెళ్ళిన సుమిత్ర పోస్ట్ ఆఫీస్ లో క్లర్క్ గా ఉన్న గోపాలమాయిలో పడిపోయింది. పెద్ద లవ్ స్టోరీ అక్కడ మొదలైంది. ఈ కుటుంబం డిజాస్టర్. యు లైక్ దిస్ ప్లేస్? ఓల్ హౌస్. మామని కాన్ఫ్లిక్ట్స్ రెడీగా ఉంది. లో ఇళ్ళు పెట్టే దోశ ఇడ్లీ నాకేమీ నచ్చవు. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాన్ఫ్లెక్స్, మధ్యాహ్నం 2 చపాతీ 1 పీస్ చికెన్, నైట్ సూప్ అండ్ వెజిటేబుల్స్. విదేశాల్లో ఉన్నప్పటి నుంచి అలవాటు. చనిపోయే వరకు దానికి ఏ అడ్డంకులు రాకుండా ఉండాలని దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. ఓకే, సీ యూ, ఓకే. బాయ్. ఎక్కడా మీ వాళ్ళెవరు కనబడట్లేదు? వాళ్ళంతా నేను నైటే వెళ్ళిపోయాను. ఇలాంటి ఇంటిని ఇంతవరకు మీరెక్కడా చూడలేదు కదండి. ఎస్ ఎస్, ఎంత పెద్ద ఇల్లు కదా. ఇది ఇలాగే అమ్మేయాలా లేక మార్చి అమ్మేయాలా అని మామయ్య వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇది అమ్మేస్తున్నారా? ఇది ఫ్యామిలీ అందరిది. ఇది నా పెళ్ళైన తర్వాతనే అమ్మాలని అమ్మ పట్టుపట్టుకొని కూర్చుంది. నన్ను డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలని మా నాన్న. ఎలాగో మీరు మా వాళ్ళందరికీ నచ్చేశారు. అమ్మ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసింది. అమ్మేశాక నాకు ఆ షేర్ ఉంటుంది. సొంత కూతురికిచ్చిన షేర్ అంత తక్కువ ఏముండదులేండి, మంచి అమౌంట్ వస్తుంది. మంచి అమౌంట్ అంటే ఎంత ఉండొచ్చు? 3-3.5 లక్షలు వస్తుందని అమ్మ చెప్పింది. ఆ, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నాన్న కలవాలంటున్నారు. నాన్న మీకు ఇవ్వడానికి ఏవేవో దాచినట్టున్నారండి. అరుణ్ టీ తాగాడా? ఇచ్చాను. అతనికి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సంతోషంగా ఉంటారు ఏంటి? సరే, మీరెలా అంటే అలా చెయ్యండి. అలాగైతే పిలువు. పక్కనున్నాడు, రండి, అవునా? అక్కడికి వెళ్దాం. పద. ఇది అత్త కూతురు ఉషా. ఇదిగోండి, ఇది నేనే. కూర్చోండి. రాజేశ్వరి, మీ నానమ్మని పిలువు. తను కూడా సంతోషపడుతుంది. ఏమంటావు? సరే సరే. అవును, అన్నీ ఆ, చెప్పినట్టుంటుంది. చూడండి అరుణ్, మీరు చాలా మంచివాళ్ళు కాబట్టి మ్యారేజ్కి ముందు మీరు మమ్మల్ని ఎలాంటిది కూడా అడగలేదు. కానీ ఇవ్వవలసిన బాధ్యత అనేది మా కుటుంబానికి ఉంది. ఏమంటావు? అవునవును. జాగ్రత్తగా రా బామ్మ. ఆ, ఏం కావాలో అడగండి. మా దగ్గర 1 ఎకరం పొలం మాత్రమే ఉంది. ఇప్పుడు పెద్దగా రేట్ లేకపోవచ్చు. రాబోయే రోజుల్లో ధాన్యం గనుక పండించారంటే మంచి రేటు వస్తుంది. దాన్ని నా కూతురు పేరు మీద నీకిస్తున్నాను. అంతే కదా? అంతే అంతే. విన్నావా? విన్నాను. ఇంకా ఉంది. ధనలక్ష్మి బ్యాంకులో ఒక ఎఫ్డి ఉంది. 25,000 ఫుల్లుగా క్యాష్ రూపంలో ఉన్నాయి. తరువాత వాకిట్లో ఉందే ఆ కారు, దాన్ని నీ పేరు మీద మార్చి ఇచ్చేస్తాను. 1984లో నేను దాన్ని కొన్నప్పుడు కొత్తగా ఉండేది. రాజేశ్వరిని దుబాయ్కి తీసుకుపోయే ఏర్పాట్లు చేస్తున్నారా? అవునవును, అక్కడికి వెళ్ళాక అన్ని రెడీ చేసుకోవాలి. చూడండి అరుణ్, నేను ఈ డిస్ట్రిక్ట్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు. మీరు మాత్రం రమ్మన్నారంటే మేమిద్దరం కలిసి అక్కడికి వచ్చేస్తాం, దుబాయ్కి. అందరూ రండి. దుబాయ్లో షాపింగ్ ఫెస్టివల్ టైం వస్తే నాకు ఒక వీసా తీయండి.
గ్లోబల్ విలేజ్ ని ఒకసారి చూడొచ్చు కదా. ఐ విల్ డెఫినెట్లీ కమ్. యా యా ఏమండి ఇప్పుడు సంతోషమేనా అండి? హా. అలా అయితే రాజేశ్వరి, నువ్వు వచ్చి ఇవన్నీ తీసుకో. అల్లుడు గారికి మొహమాటం. ఇలాంటి వారు ఎవ్వరూ కూడా వరకట్నం అనేదే తీసుకోరు. రామ్మా. దీర్ఘ సుమంగళీ భవ. హలో, హలో. జాగ్రత్తగా వెళ్ళారా? ఆయన కాల్ చేశారు, చేరుకున్నారు. అమ్మకి చెప్పేసి. అవును, మీరు మా నాన్నిచ్చిన డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోయారు కదా? మర్చిపోలేదు. దాంతో నీకేం కావాలో కొనుక్కొని తిను. ఆ? నువ్వు మాత్రమే కాదు, మీ నాన్న, మీ అమ్మ, మీ బామ్మ, తర్వాత మీ మావయ్య ఉన్నాడే మేనేజర్ నారాయణ, ఆయన కూడా కొంచెం ఇయ్యి. మ్మ్. నాన్న చెప్పింది నిజమేనండి. ఏంటో అది? మీరు చాలా మంచివారన్నారు. అందుకనే కదా కట్నం తీసుకోకుండా వెళ్ళారు. నన్ను బాగా అర్థం చేసుకున్నావు. మా ఆయన్ని అర్థం చేసుకోకుండా ఇంకెవరిని అర్థం చేసుకుంటాను? అమ్మ లేదా అక్కడ? ఉన్నారు, ఇస్తున్నాను. జాగ్రత్తగా చేరుకున్నావా? ఆ అమ్మా. రాజేశ్వరిని తీసుకెళ్ళటానికి ఏర్పాట్లు తొందరగా చెయ్యి. నా గురించి ఆ విషయం డిలే చెయ్యకు. చూస్తాను. నీకు ఆ అమ్మాయి నచ్చలేదేంట్రా? నీకు నచ్చింది కదమ్మా. నిజం చెప్పాలంటే మనసులో ఏమీ దాచుకోని అమాయకురాలు. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. నాకు చాలా నచ్చింది. అయితే సరేలే. Hey, please stop here. బషీర్, నువ్వు ఫ్లాట్లోనే కదా ఉన్నావు? నా దగ్గర కీస్ లేవురా. రే, అది ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. భార్య పిల్లలు ఊరు నుంచి సడన్ గా వచ్చారు. నువ్వు మ్యారేజ్ బిజీలో ఉన్నావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయాలనిపించలేదురా. నువ్వు తొందరగా ఇంకో ఫ్లాట్ చూసుకోరా. బషీర్, ఇప్పుడు సడన్గా చెప్తే. సారీరా, ఇది వాళ్ళ నాన్న ఇచ్చిన ఫ్లాటే కదా. తను డెలివరీకి వెళ్ళినప్పుడు నా పాకెట్ మనీ కోసం నేను వేరే వాడిని షేరింగ్లో ఉంచుకున్నాను మా ఆవిడికి తెలిస్తే అది నాకే అవమానం కదా. నువ్వు ఇప్పటి వరకు ఇవ్వాల్సిన రెంట్ కూడా అక్కర్లేదు. నీ థింగ్స్ అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఉంచాను. నువ్వు కిందే ఉండు, నేను తీసుకొని వస్తాను.